బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తాంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఏపీలో తిరుపతి, విజయవాడ, గుంటూరు సహా పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనాలు చిల్లవుతున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతుండటంతో జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, వాతావరణంలో ఒక్కసారిగా మార్పు సంభవించింది. అయితే మార్పుతో వాతావరణం అంతా చల్లబడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే విజయవాడలో అయితే భారీ వర్షమే కురిసిందని చెప్పుకోవాలి. అయితే ఒకసారిగా వాతావరణం చల్లబడడంతో కొంత ఎండల తీవ్రత తగ్గిందని చెప్పేసి ఆ ప్రజలైతే కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే అకాల వర్షాల కారణంగా కొంత రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. కొంతమంది అటు మామిడి రైతులు కానీ, అదేవిధంగా ఇటు పత్తి రైతులు కానీ, మిరప రైతులు కానీ ఆ చేతికి వచ్చినటువంటి పంట చేజారిపోవడంతో తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా వర్షం ఎదురుగాలతో కూడినటువంటి వర్షం రావడంతో ఆ పంట నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. పంట నేల కొరగడమే కాకుండా ఆ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే మొత్తంగా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం అయితే కొన్ని చోట్ల భారీగా వర్షం పడిందని చెప్పారు. ఉదయం తెల్లవారుజాము నుంచే మబ్బులు పట్టినటువంటి వాతావరణం ఒక్కసారిగా దర్శనం ఇచ్చింది. ఆ దర్శనం వేయడంతో వాతావరణ ప్రేమికులు అయితే కొంచెం ఆనందం వ్యక్తం చేశారు. కొంత వాతావరణం చల్లబడినప్పటికీ మాత్రం ఇది రైతుల పాలైతే మాత్రం శాపంగా మారిందని చెప్పుకోవాలి. మరి ఈ రోజు రేపు కూడా వర్షం అయితే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి 2 రోజుల పాటు మరి వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. మరి ఎట్లా ఉంటుందనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఉద్రిక్తతల నడుమ పంజాబ్లోని అమృతసర్లో 2 పాకిస్తాన్ గూఢాచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాలు, సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు 2ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 2 వ్యక్తుల్ని పాలక్ షేర్ మాఫియా, సూరజ్ మాఫియాగా గుర్తించారు. 2 నిందితులు అమృతసర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీగా ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయబడిందని చెప్పారు. దర్యాప్తు ముమ్మరం అయ్యే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. పంజాబ్ డీజీపీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీతక్క పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గుట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో బస్టాండ్కు చేరుకొని షాపింగ్ కాంప్లెక్స్ తో కూడిన మోడల్ బస్టాండ్కి శంకుస్థాపన చేశారు. ములుగు ప్రాంతం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా, మండల ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు జిల్లా ప్రాంతంగా ఏర్పడిందని సీతక్క అన్నారు. ఏటూరు నాగారం 7 కోట్ల రూపాయలతో బస్ డిపో, మంగంపేట మండల కేంద్రంలో 50 లక్షలతో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నామని పొన్నం అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్రంలో బీసీల పాలిట దేవుడిగా మారి 42% రిజర్వేషన్ సాధించడం గొప్ప విషయమని ఆమె తెలిపారు. ములుగు పర్యాటక ప్రాంతంగా మారడంతో ఎలాంటి పనులకైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా సుందరిమణులు రామప్పను సందర్శించుకున్నారని చెప్పారు. నూతన బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికులకు ఇబ్బంది తొలగిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రంలో 5 కోట్ల రూపాయలతోటి బస్ స్టేషన్ ను శంకుస్థాపన చేసుకున్నాం. 6 నెలల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా మరి బస్ డిపోను కూడా శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా టెండర్ అయింది. ఆ పని కూడా ప్రారంభమైతా ఉన్నాయి. దాంతోపాటు మంగపేటలో కూడా ఒక బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీంతో పాటు కట్టమ్మ దగ్గర కూడా ఒక బస్ స్టాండ్ కావాలని దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఇది వెనుకబడ్డ ఈ ప్రాంతం లోపల గ్రామాల వారీగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సుల సంఖ్య కూడా పెంచమని కోరినారు సీతక్క గారు. తప్పకుండా బస్సుల సంఖ్య కూడా పెంచుతూ ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క దేవాలయం కానీ, ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మరి గిరిజన వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అందరు కూడా అభివృద్ధి ఫలాలు అనే విధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచే విషయం లోపల ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ. ములుగు పట్టణంలో గత కొన్ని దశాబ్దాలుగా కలలు కన్నటువంటి బస్ స్టాండ్ నిర్మాణం కోసం 5 కోట్లు దాదాపుగా ఇచ్చి మన బస్ స్టాండ్ శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదే విధంగా స్థానిక కలెక్టర్ గారికి, ఆర్టీసీ అధికారులకు అందరికీ, డిఎం గారికి, అదే విధంగా ఇతర అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టౌన్ ప్రజలకు, ములుగు పట్టణ ప్రజలకు, అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, ఆర్టీసీ అధికారులకు, అందరికీ పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ములుగు పట్టణం గ్రామ పంచాయతీ నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి మరి జిల్లా అయింది. జిల్లా నుంచి ఈ రోజు మొన్ననే గెజిట్ కూడా రిలీజ్ అయింది మున్సిపాలిటీగా. కానీ వచ్చిపోయేటువంటి ప్రజలకు కానీ, స్థానిక ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బస్ స్టేషన్ లేక